You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems in the season లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బి అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృపలేని సీజన్లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of his might. Be strong in the power of his might. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్తి వందనాలు తెలియజేస్తున్నాను. We know that God has great plans for our life. దేవునికి మన పట్ల గొప్ప ప్రణాళిక ఉందని మనందరికీ తెలుసు. కానీ చాలా సార్లు ఆ ప్రణాళికలో మనము నడవలేకపోతూ ఉంటాం. మనము పూర్ణ హృదయంతో ఆయనను వెతికినప్పుడు we will find him. When we seek him with whole heart, మనము పూర్ణ హృదయంతో ఆయనను వెతికినప్పుడు మనము ఖచ్చితంగా మనం కనుగొంటాం. దేవునికి మీ పట్ల ఉన్న ప్రణాళిక ఏంటి, మీ జీవితము మీ కుటుంబాల పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి, పూర్ణ హృదయంతో మీరు వెతికిన ఎడల ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని కనుగొంటారు. ఖచ్చితంగా you will be in the center of his will. హల్లెలూయా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనము, ఐజియా చాప్టర్ 58 వర్స్ 6. దేవునికి ఇష్టమైన ఉపవాసము, ఫాస్టింగ్ దట్ ప్లీజెస్ గాడ్. మనం దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉండాలి కదా, మన ఇష్టం వచ్చినట్టుగా కాదు, దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం ఉండాలి. సో హియర్ హీ సేస్, ఈస్ నాట్ దిస్ ద ఫాస్ట్ దట్ ఐ చూస్ to loose the bonds of wickedness, to undo the straps of the yoke, to let the oppressed go free, and to break every yoke. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టియు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కాదా? దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ అండి. ఐ వాంట్ యు ఆల్ టు మెడిటేట్ దిస్ వర్డ్స్. ఈ యొక్క వచనాన్ని ధ్యానం చేయండి. గుండెకు హత్తుకునే వచనం ఇది. దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క కృప రెండిటి గురించి మాట్లాడుతుంది వచనం. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే, ఎవరైనా కాడి క్రింద పడిపోయి ఉంటే, ఎవరైనా ఆ యొక్క భయంకరమైన బంధకాల క్రింద పడిపోయి ఉంటే, ఆ కాడి మాను రేకులు విప్పడం దేవునికి ఇష్టమైన ఉపవాసం అంట. హల్లెలూయా. మనం చాలా సార్లు ఉపవాసం ఉంటాం, కానీ మనం ఉపవాసం ఉన్నది మన సెల్ఫిష్ నీడ్స్ కోసం ఉంటూ ఉంటాం. తప్పకుండా ఉండొచ్చు, మనకి ఏదైనా అవసరం ఉంటే ఉపవాసం ఉండి దేవుడిని అడగొచ్చు. యూ కెన్ ఆస్క్ గాడ్ ఆల్ యువర్ నీడ్స్, యూ కెన్ ప్రెజెంట్ టు గాడ్ ఇన్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. ద ఫాస్ట్ that pleases God is to execute his justice and to demonstrate his compassion. Now God is pleased with this kind of fasting where his justice is executed and his compassion, his love, his mercy is demonstrated. When you see someone under the yoke of the enemy, when you see someone being depressed, when you see someone in oppression, as a child of God, God has given you authority, power to execute the justice of God and also to demonstrate the love of the Father. Let me explain. ఎవరైనా భయంకరమైన సైతాన్ యొక్క కాడి క్రింద ఉంటే, భయంకరమైన దుఃఖంలో ఉంటే, భయము, ఆందోళన, చూడండి మనము చూస్తూ ఉంటాము మనుషుల్ని, షార్ట్ టెంపరు, కోపము, చిరాకు, ఇవి కూడా ఒక రకమైన బానిసత్వమే. ఇవి కూడా ఒక రకమైన యోక్ కింద ఉన్నట్లే మనుషులు. మేబీ మీ భర్త కోపపడుతూ ఉండొచ్చు, ఒక రకమైన ఒక వైలెంట్ స్పిరిట్ తో ఉండొచ్చు. సో మీరు పోరాడాల్సింది ఎవరితో అంటే మీ భర్తతో కాదు, కనపడకుండా ఉన్న చీకటి అంధకార శక్తుల ప్రభావము మీద. అర్థమైందా? డోంట్ లుక్ ఫర్ సిమ్టమ్స్, యూ హ్యావ్ టు అడ్రస్ ద రూట్ కాజ్. చాలా ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, అక్క నా భర్త కోసం ప్రార్థించే, లేకపోతే అక్క నా భార్య కోసం ప్రార్థించే, పాస్టర్ ప్రే ఫర్ మై వైఫ్, ప్రే ఫర్ మై చిల్డ్రన్, నా టీనేజ్ పిల్లలు చాలా స్టబర్న్ గా ఉన్నారు, ప్రేయర్ చేయండి, ఇంట్లో సమాధానం లేదు, ప్రేయర్ చేయండి. మీరు ఏం చూస్తున్నారు చెప్పండి? వాట్ డూ యూ వాంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే? వాట్ డూ యూ వాంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే? ఫర్ ఎగ్జాంపుల్, మీ భర్త మిమ్మల్ని అసలు ప్రేమించట్లేదు అనుకుందాం, మాట వినట్లేదు అనుకుందాం, ఇంటికి టైంకి రావట్లేదు అనుకుందాం, మీరు చాలా బాధపడుతున్నారు, చాలా కృంగిపోతున్నారు, ప్రార్థన చేయమన్నారు, నేను ప్రార్థన చేశాను. ఆ తర్వాత మీ భర్త వచ్చి ఒక మంచి గోల్డ్ చైన్, గోల్డ్ నెక్లెస్ కొనిచ్చాడు అనుకోండి, అప్పుడు హ్యాపీగా ఫీల్ అయిపోతారు మీరు, అవునా? కానీ ఆ రూట్ కాజ్ ని డీల్ చేయలేదు అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ తను యథాప్రకారంగా అదే విధంగా బిహేవ్ చేశాడు అనుకోండి, మీకేం కావాలి? అతను కొనిచ్చిన బంగారపు నెక్లెస్ కావాలా, లేకపోతే అతని ప్రవర్తనలో మార్పు కావాలా? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ద గిఫ్ట్స్ దట్ హీ బ్రింగ్, ఆర్ do you really want him to change his attitude? We want the inner
transformation. It's not the behavioral change. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా బిహేవియర్ మారితే అది ఉపయోగం లేదు. హృదయంలో నిజమైన మార్పు కావాలి. ఆ నిజమైన మార్పు ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ is beautiful when he is transformed internally. Hallelujah. We want that inner transformation. So ఆ inner transformation జరగకుండా there is a spirit world that is influencing people. There is a demonic world that is causing blindness to the people. There is a demonic world, a spiritual influence that is causing blindness to the people. Maybe a teenager, a teenage boy, teenage girl, లేకపోతే వైఫ్ ఆర్ హస్బెండ్ ఒక ఆత్మీయ గుడ్డితనము కలుగ చేస్తుంది. ఆ గుడ్డితనము పోవాలి అని అంటే ఒక ఆత్మశక్తి మాత్రమే పనిచేస్తుంది. దట్ స్పిరిచువల్ blindness is removed only by a spiritual power, and you can receive that power by prayer and fasting. So ఉపవాసము ప్రార్థన ద్వారా ఆ స్పిరిచువల్ పవర్ ని మనం పొందుకుంటాం, డునామిస్ ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. డైనమైట్ పవర్ అదేం చేస్తుందంటే ఇట్ విల్ అడ్రస్ ఆల్ ది స్పిరిచువల్ ఇష్యూస్. డోంట్ లుక్ ఫర్ సిమ్టమ్స్, జస్ట్ సూదింగ్ సిమ్టమ్స్ ఆర్ జస్ట్ ద బిహేవియరల్ చేంజ్. బిహేవియర్ చేంజ్ అవ్వడం కోసం లేకపోతే జస్ట్ నార్మల్ గా ఆ సిమ్టమ్స్ సబ్సైడ్ అవ్వడం కోసం చూడొద్దండి. ఆ రూట్ కాజ్ ని కనుక తీసేస్తే మేబీ సమ్వన్ ఇన్ యువర్ కంపెనీ, మేబీ యువర్ కలీగ్స్, మేబీ యువర్ బాస్, ఇఫ్ నాట్ ఏ there will be B, if not B there will be C. The problem is there because it is the spirit that is working behind using people. ఈ కంపెనీ కాకుండా వేరే కంపెనీకి వెళ్తే అక్కడ సేమ్ ప్రాబ్లం వస్తుంది. సో మీరు డీల్ చేయాల్సింది ఎవరితో? మీతో పోరాడుచున్న చీకటి అంధకార సంబంధమైన శక్తులతో. సో యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ గాడ్స్ జస్టిస్. దేవుని జస్టిస్ ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే వాట్ ఈస్ గాడ్స్ జస్టిస్? యూ హ్యావ్ టు కమాండ్ ద స్పిరిట్ టు లీవ్. చీకటి శక్తులు మామూలుగా చెప్తే ద స్పిరిట్స్ వోంట్ లీవ్ ఇఫ్ యూ టెల్ with your own ability. You have to have the power of the Holy Spirit when you are addressing demonic spirits. Parishuddhatma Shaktito. In the name of Jesus, they will bow only to the name of Jesus. So what you have to do is you have to address this spiritual problem, and you can address it only when you fast and pray, and that is pleasing to God. When you see a person, don't look at his outward appearance, don't look at just his behavior. Deal with the problem, deal with the root cause. సైతాన్ మీద ఆ చీకటి శక్తుల మీదేమో కోపం చూపించాలి, వైలెంట్ గా ఉండాలి, బట్ ఆ పర్సన్ మీద మాత్రం ప్రేమ చూపించాలి. You have to show love to that person, and you have to be violent towards the spirit that is working behind the person. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఆపోజిట్ చేస్తాం. ఆ వ్యక్తి మీదేమో చాలా కోపం చూపించేస్తాం, కానీ వెనకాల ఉన్న దురాత్మని మాత్రం సూట్ చేస్తుంటాం. వాడిని అడ్రస్ చేయం మనం. చాలా సార్లు జరిగే తప్పు ఇదే. సో ఆ వ్యక్తిని క్షమించండి. యు లవ్ దట్ పర్సన్. మీ కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు. లవ్ దట్ పర్సన్, షో హిమ్ గాడ్స్ లవ్. అన్కండిషనల్ గా ప్రేమించండి. ఒకవేళ దేవునిని తెలుసుకోకపోయిన వ్యక్తి అయినా సరే లవ్ హిమ్, ప్రేమించండి, క్షమించండి. చాలా మంది తప్పు చేసేది ఏంటో తెలుసా? వాళ్ళు రక్షణ పొందాలనుకుంటారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలనుకుంటారు, కోపం వస్తే వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు. ఎట్లా రక్షణ పొందుతారు? వాళ్ళు పొందలేరు. షో దెమ్ గాడ్స్ లవ్, అన్కండిషనల్ లవ్, బట్ అడ్రస్ ద స్పిరిట్ that is working behind. You can do only through fasting and praying. Hallelujah. నాకు ఇష్టమైన ఉపవాసం ఇది కాదా అని అడుగుతున్నాడు దేవుడు. If you see someone, even business చేసేవాళ్ళు, pray for your partners, pray for the people who are working for you. మీకోసం వర్క్ చేసే పీపుల్ కోసం ప్రేయర్ చేయండి. Lord bless them, Lord help them not to go under any influence, Lord. వాళ్ళు తప్పు చేస్తే పట్టుకుందామని చూడొద్దు, వాళ్ళు అసలు తప్పు చేయకుండా ఉండేలాగా కాపాడు ప్రభువా అని ప్రార్థన చేయండి. Pray for your colleagues who are disturbing you, pray for the people who are hurting you, pray for God's love to overwhelm them, and pray for the spirit, address the spirit that is working behind them. Hallelujah. You have to show love to that person, and you have to execute God's justice to the spirit that is working behind. This is the fasting that pleases God. It is to loose the bonds of wickedness and to undo the straps of the yoke and to let the oppressed go free and to break
every yoke. My dear brothers and sisters, I'm telling you, you will have this power when you fast and pray. You will let the oppressed go free. The people who are under oppression, you go there, you break the yoke, and you say, go. You are giving them spiritual liberty. You are liberating them. You are liberating them. Those who are under bondage, those who are under constant attacks, those who are under sinful habits. So what you're doing is you are liberating them, giving them that spiritual freedom, and it happens only through fasting and praying. Hallelujah. As a believer, you have to be serious about your spiritual life. So how much time are you investing in your spiritual life? How much time are you investing in your prayer life? What is the root cause? You have to address the root cause. You have to address the problem. There's a classic example, Mark's Gospel chapter 9. And when they came to the disciples, they saw a great crowd around them and the scribes arguing with them. Daniki mundu, there is a father who brought his son to the disciples and asked them to cast out the demons. A demons ni tarmemani cheppa adigadu. But the disciples were not able to cast out. Prior to this, Jesus anointed them. దీనికి ముందు యేసయ్య వారిని అభిషేకించి వారిని చీకటి అంధకార శక్తుల ప్రభావము వారి మీద పని చేయకుండా వారిని వారిని విడిపించే ఆ యొక్క శక్తి వారికి అనుగ్రహించారు. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 6 verse 7 I'm reading. And he called the 12 and began to send them out 2 by 2 and gave them authority. He gave them authority. Authority over what? Not over people. Authority over unclean spirits. Oh, this is the great authority అండి. నీకు కనబడని శత్రువు మీద అధికారం ఇచ్చాడు దేవుడు. చీకటి అంధకార శక్తుల మీద అధికారం ఇచ్చాడు. దట్స్ గ్రేటెస్ట్ అథారిటీ అండి. ఎంపరర్స్కున్న అథారిటీ కంటే గొప్ప అథారిటీ దేవుడు ఇచ్చాడు. చీకటి అంధకార శక్తులు గజగజ వణికే అథారిటీ. హల్లెలూయా. వాట్ దే షుడ్ డూ? వాళ్ళు ఏం చేయాలి? దే షుడ్ కాస్ట్ అవుట్ ద డీమన్ ఫ్రమ్ దట్ బాయ్. ఆ బాయ్లో నుంచి డీమన్ తోలేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు చూడండి. దేర్ వర్ స్క్రైబ్స్ అంటే ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు. వారితో తర్కించుచున్నారంట. దే వర్ ఆర్గ్యూయింగ్ విత్ ది స్క్రైబ్స్. And when they came to the disciples, they saw a great crowd around them, and the scribes arguing with the disciples. So there were disciples ఉన్నారు ఇక్కడ, చాలా crowd ఉంది. There were scribes, Bible తల పండిపోయిన వాళ్ళు, different kinds of groups are there. And there was the victim, the boy, and there was the father. అబ్బాయి ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. So that was the scenario. And where is Jesus? He was coming down from the Mount of Transfiguration. యేసయ్య దేవుని సన్నిధిలో ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. as he was praying అని ఉంటుంది పైన. But as he was praying, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కొండ పైన ఆయన రూపాంతరం చెందాడంట. ఆయన చెందితే మనం కూడా చెందొచ్చు. అంత డీప్ ప్రేయర్లోకి వెళ్ళొచ్చు. As Jesus was praying, he was transfigured and his clothes became radiant, intensely white, and no one on earth could bleach them. So that is the power that Jesus carried through prayer. Hallelujah. He set a very good example for us. So ప్రార్థన చేసిన తర్వాత he was coming down the mountain. ఆయన కొండకు దిగి కిందకు వస్తున్నప్పుడు, and immediately 15th verse I'm reading, all the crowd when they saw him were greatly amazed and ran up to him and greeted him. And he asked them, what are you arguing about with them? The first thing that Jesus addressed, what are you arguing? He came down and he saw them. And someone from the crowd answered, Teacher, I brought my son to you, for he has a spirit that makes him mute. చూడండి ఇక్కడ he was shouting. జన సమూహములో నుండి ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని ఆ శిష్యులను అడిగి తిని గాని అది వాని చేత కాలేదని ఆయనతో చెప్పాను. దేవుడు శిష్యులకు అధికారం ఇచ్చాడు, but they were not able to cast out the demon. Here the father is complaining, and whenever it seizes him, it throws him down, and he foams and grinds his teeth and become rigid. So I asked your disciples to cast it out, and they were not able. I asked your disciples to cast it out, and they were not able. నేను వాళ్ళని అడిగాను, కానీ వాళ్ళు ఏమి చేయలేకపోయారు. And he answered them, O faithless generation, how long am I to be with you?
How long am I to bear with you? Bring him to me. O faithless generation. అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంత కాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పగా. Jesus addressed the root cause of the problem. Do you all agree with me? Jesus addressed the root cause. What is the root cause of the problem? Faithlessness of the people. Faithlessness of the disciples. He is addressing the disciples, not even the crowd. విశ్వాసము లేని వారులారా. ఇంకొకటి చెప్పనా అండి, ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోయాము అని వాళ్ళని అడిగినప్పుడు, ఇది ఉపవాస ప్రార్థన వలన మాత్రమే జరుగుతుంది అన్నాడు దేవుడు. So the disciples asked him, why could we not cast it out? And Jesus said to them, this kind cannot be driven out by anything but prayer. ఇది అందుకు ఆయన వారు ఏకాంతముగా ఉన్నప్పుడు ఆయన అడిగిరి, అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. అక్కడ ఫుట్ నోట్ లో ఉపవాసము వలన అని ఉంటుంది. సో అక్కడ ఫెయిత్లెస్ జనరేషన్ అనే బదులు ఇంకొక మాట యూజ్ చేయొచ్చా? ప్రేయర్లెస్ జనరేషన్ అని యూజ్ చేయొచ్చా? కెన్ వి యూజ్ దట్ వర్డ్, ప్రేయర్లెస్ జనరేషన్? యూ ప్రేయర్లెస్ పీపుల్, హౌ లాంగ్ షుడ్ ఐ బేర్ విత్ యూ? వాట్ ఈస్ ద రూట్ కాజ్ దట్ దే వర్ నాట్ ఏబుల్ టు cast the demon out and deliver the child? Because of lack of prayer. Because of lack of prayer and fasting. The authority has been given, but they did not exercise it because they were distracted by a lot of things. Today, this is the same problem that church is facing. God has given a great authority to church. దేవుడి సంఘానికి చాలా గొప్ప అధికారం ఇచ్చాడు. But people are distracted. Faithless generation. ఎందుకమ్మా? ఎందుకు చీకటి అంధకార శక్తుల ప్రభావం వస్తుంది? వై? ఎందుకు నిద్ర పట్టట్లేదు? ఎందుకు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి సూసైడల్ థాట్స్? ఎందుకు వస్తున్నాయి? ప్రార్థన లేకపోవడం వల్ల. ప్రార్థన లేని తరం వాళ్ళారా, ఇంకెంతకాలం మీతో నేను సహించాలి? ఎందుకు క్రైస్తవ జీవితాన్ని తేలికగా తీసుకుంటున్నారు? ప్రార్థనలో మీకు వచ్చే శక్తి ఏంటో మీకు తెలుసా? Do you know the power that you can exercise through prayer? Through prayer, what are we telling? We are showing that we are depending upon God. ప్రార్థన చేస్తున్నారు అంటే మీరు ఏమి రుజువు చేస్తున్నారు? What are you proving? You are proving that you are depending upon God. ప్రార్థన అనేది ఏం చేస్తుందంటే దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావు అని చూపిస్తుంది. ప్రభువా, నా సొంత శక్తి కాదు, ప్రార్థన చేస్తున్నావు అంటే. ప్రార్థన చేయకపోతే ఏంటంటే ఐఎమ్ ప్రౌడ్, ఐ డోంట్ వాంట్ గాడ్, దట్స్ వై ఐఎమ్ నాట్ ప్రేయింగ్. అవునా? ప్రార్థన లేని వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్పేది ఏంటంటే నాకు దేవుడు అవసరంలా, నాకు దేవుడి శక్తి అవసరంలా, నాకు డబ్బులు ఉన్నాయి చాలు, అందుకే నేను ప్రార్థన చేసుకోవట్లేదు. మీరు చెప్పట్లేదు అట్లా, కానీ ఇండైరెక్ట్ గా చెప్పేది అదే. ఐ డోంట్ నీడ్ గాడ్, ఐ డోంట్ నీడ్ గాడ్స్ పవర్, ఐ హ్యావ్ మనీ. నా టైం అంతా ఫేస్బుక్ లో వేస్ట్ చేస్తాను, నా టైం అంతా సోషల్ మీడియాలో వేస్ట్ చేస్తాను, బట్ ఐ డోంట్ నీడ్ గాడ్, ఐ డోంట్ నీడ్ టు. యూ డోంట్ డిపెండ్ అపాన్ గాడ్, హౌ కెన్ యూ రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్? వెన్ యూ డోంట్ లివ్ ఇన్ దట్ కమ్యూనియన్ విత్ గాడ్, how can you receive the power of God? How can you see God's power in your life? So prayer, what prayer does is, it will help you to become strong in your spirit man. ప్రార్థన ఏం చేస్తుంటే ఆత్మలో నీవు బలంగా ఉండడానికి సహాయం చేస్తుంది. Prayer shows that you are depending upon God. Lord, I am weak, but I am strong in you, Lord. When you are weak, go into your prayer closet, pray, hallelujah, and Holy Spirit, God will impart His strength in you. పరిశుద్ధాత్మ దేవుడు నీకు strength in prayer will give you strength, inner strength. When you receive inner strength, you will overcome every challenge in your life. Every one of us, we go through challenges. We need someone who would pray with us, right? Who would stand in faith with us. You appreciate if you have a friend who would pray. Always be humble enough to appreciate God-given friendships. We need fellowship, we need friendship. అందుకని ఇద్దరిని పంపించాడు యేసయ్య, ఒక్కరిని పంపించాల, ఇద్దరిద్దరిని. డూ యూ హ్యావ్ అ ఫ్రెండ్ హూ వుడ్ స్టాండ్ ఇన్ ఫెయిత్ విత్ యూ? ఐ లవ్ ఫ్రెండ్స్ లైక్ దట్. వీ నీడ్ దిస్ నెట్వర్క్, వీ నీడ్ దిస్ ఫెలోషిప్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది యేసయ్యకి ఇష్టమైన ఉపవాసం. ప్రేయింగ్ ఫర్ వన్ అనదర్. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? వారి మీద ఉన్న కాడిమాను రేకులు విప్పేస్తున్నారు. యు ఆర్ రిమూవింగ్ ద బాండ్స్ దట్ ఆర్ ఓవర్ దెమ్. వెన్ యూ సీ యువర్ friend's son behaving stubborn, don't go and gossip with other relatives. Pray for them, child would be delivered. Pray for them that the child will be used by God. That is the kind of love that you should show. వేలు చూపించటం, గాసిప్ చేయడం దేవునికి అసహ్యమైన పనులవి. God hates it and your prayers will not be answered when you gossip about people. మీ ప్రార్థనలు జవాబు ఉండదండి. So pray when you see someone in oppression, pray for them. వారి కోసం ప్రార్థన చేయండి. వారు ఆ మేకులు విప్పిబడి వారు సంతోషముగా దేవుని యొక్క ఫ్రీడంలో, ఆత్మ పరిధిలో వారు ఆ లిబర్టీని ఆనందించేటట్లుగా ప్రార్థన చేయండి. Prayer
will help you exercise God's authority. ప్రార్థన దేవుని యొక్క అధికారము నీవు ఎక్సర్సైజ్ చేసేలాగా చేస్తుంది. ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ విల్ గివ్ యూ డైనమైట్ పవర్. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బాహుబలము గలదయుండును. ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ విల్ హెల్ప్ యూ టు ఎక్సర్సైజ్ ద డైనమైట్ పవర్ ఆఫ్ గాడ్ ఓవర్ యువర్ సిట్యుయేషన్. డైనమైట్ పవర్ ఆఫ్ గాడ్, dunamis power. Hallelujah. It will silence demonic world. See, the main problem, the root cause is prayerlessness of a believer, faithlessness of a believer. Don't address the symptoms, address the root cause. Don't address the symptoms. When you deal with the root cause, symptoms will subside. Root cause తో డీల్ చేయండి, సిమ్టమ్స్ ఆటోమేటిక్ గా పోతాయి. ప్రేయర్ will give you spiritual power. Prayer will give you spiritual strength. It will also give you spiritual strength. While you're waiting for that answer, you will become very strong. ఎంత బలం ఉంటే నువ్వు సైతాన్ శక్తిని ఎదుర్కోగలవు చెప్పండి. ఫిజికల్ గా నీకు ఎంత బలం ఉంటే నువ్వు ఎదుర్కోగలవు? ఎంత బలం ఉన్నా సరిపోదు. మనకి కావాల్సింది ఆత్మ బలము. ఆత్మ బలముతో ఆ సైతానుని చీల్చి చెండాడే శక్తి దేవుడిచ్చాడు. సో గాడ్ గివ్స్ us spiritual power, spiritual strength. దేవుడు అన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. He told to the father of this child, if you can believe everything, all things are possible to him who believes. And father gave honest reply. ఏమన్నాడు? Lord, I believe, but help my unbelief. That means faith don't need to be perfect, but it needs to be honest. Hallelujah. Viswasam perfect undavasram. We all, while believing, sometimes we may have doubts. We may have fears, we may have anxieties, but let's be honest with God. Let's come to the presence of God and say, Lord, I am struggling in this area of my life. I am struggling in these sinful habits. I am struggling in this depression. I am struggling in this area. Lord, please help me. నాకు సహాయం చేయి ప్రభువా. Lord, help me. నాకు ఈ ఏరియాలో డౌట్స్ ఉన్నాయి. I'm trying to believe, Lord. I'm trying to believe, Lord. But when I'm seeing the symptoms, Lord, I'm feeling down. Lord, help me. That's the honest prayer, Andy. That's not only the honest prayer, but it's also a prayer of faith. Lord, I believe, but help my unbelief. And then you know what Jesus said? He saw that a crowd came running together, and he rebuked the unclean spirit, saying, you mute and deaf spirit, I command you to come out of him and never enter him again. Jesus commanded the spirit, address the root cause, address the spirit that is working behind. And immediately, and after crying out and convulsing him terribly, it came out. Demons, before leaving, they behave violent. So don't be afraid. Don't be afraid. మీరు ప్రార్థన చేస్తుంటే when things are moving in your house, don't be afraid. His time has come to leave. So he will try to stir up a storm. He will try to stir up a hurricane. So don't be afraid. When he tries to create havoc and a hurricane before leaving, let him go. Keep your mouth shut. Don't talk. Just keep confessing the word. Just before he leaves, he will try to mess up the whole thing. But keep confessing the word. Address the spirit. Don't change your confession. And Jesus told, never come back. Never come back. Hallelujah. When you pray for a miracle, seal that miracle by the blood of Jesus Christ and the power of the Holy Spirit. And it will not come. And that boy fell as if he was dead. But Jesus went, took him by his hand and lifted him, and he arose. Jesus restored that boy. Many times the problem is, my dear brothers and sisters, we pray for something, and when God is doing things, when God is exposing hidden secrets, when God is exposing hidden things, what you do is you will take that problem personally and you will start accusing the person instead of dealing with the spirit. You will start accusing the person. You will start addressing the symptoms. మీరు ఒక దానికోసం ప్రార్థన చేస్తున్నారు, దేవుడు మీకు ఎక్స్పోజ్ చేశాడు, హిడెన్ థింగ్స్ చూపించాడు, జరగకూడనివి ఏవో జరిగినాయి ఇంట్లో. మీరేం చేస్తారంటే సిమ్టమ్స్ని అడ్రస్ చేస్తుంటారు, ఆ వ్యక్తిని దూషిస్తూ ఉంటారు, కోప్పడతారు, చిరాకు పడతారు. దానివలన జరగాల్సిన బ్రేక్ త్రూ జరగకుండా ఆగిపోతూ ఉంటుంది. అక్కడ మనకి స్పిరిచువల్ విజ్డమ్ చాలా అవసరం. కాబట్టి ఈ రోజున ఏమని ప్రార్థన చేద్దామండి? లార్డ్, I pray, Father Lord, give me that spiritual power to exercise your authority. నీ అథారిటీని ఎక్సర్సైజ్ చేసే ఆ పవర్ నాకు దయచేయి ప్రభువా.
for deliverance. Power for deliverance from sin and from bondage. So if there is anyone in your family, if you think that they need deliverance from sinful habits, deliverance from bondage, లేకపోతే చీకటి అంధకార శక్తుల ప్రభావం నుంచి విడుదల కావాల్సిన వాళ్ళ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వారి కోసం ప్రార్థన చేయండి. ప్రభువా, లార్డ్, ఐ ప్రే ఫర్ డెలివరెన్స్. తండ్రి, యవనస్తులైన పిల్లలున్న తల్లిదండ్రులు స్ట్రగుల్ అవుతున్న వాళ్ళ కోసం చెప్తున్నాను, వారితో దేవుని ప్రేమ చూపించండి. కానీ వారి వెనకాల పనిచేస్తున్న చీకటి అంధకార శక్తుల ప్రభావం నుంచి విడుదల పొందాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా. At the end of the day, you are going to love your children but hate the spirit that is trying to influence them. So ఏం చేయాలి మనం? Father Lord, in the name of Jesus, I pray for deliverance from sinful habits, deliverance from spiritual blindness, deliverance from demonic bondage. ఎవరైనా స్పిరిచువల్ బ్లైండ్నెస్ తో ఉండి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉన్న వాళ్ళు ఉంటే దాని నుంచి కూడా డెలివరెన్స్ కోసం ప్రార్థన చేయండి. ఆత్మీయ నేత్రాలు వారికి వెలిగించబడాలని ప్రార్థన చేయండి. సో ఫాదర్, ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే ఫర్ డెలివరెన్స్. ఫాదర్ లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఒకవేళ మీకే కావాలేమో డెలివరెన్స్, ఎగ్జామిన్ యువర్ లైఫ్. ఏ ఏరియాలో మీకు డెలివరెన్స్ కావాలో దానికోసం ప్రార్థన చేయండి. లార్డ్, ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఇన్ దిస్ ఏరియా, ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఇన్ దిస్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ తో నేను బాధపడుతున్నాను, ఇటువంటి హ్యాబిట్స్ ఉన్నాయి నాలో. లార్డ్, హెల్ప్ మీ. లార్డ్, డెలివర్ మీ. అడగండి దేవుణ్ణి, డెలివర్ చేయి ప్రభా, నన్ను నాకు విడుదల దయచేయి. ఇగో ఈ బంధకము నా మీద ఉంది ప్రభా, ఈ తెలియని ఈ బంధకం ఉంది. నేను సడన్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను, సడన్ గా అప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను ప్రభా, ఈ బంధకం నుంచి నన్ను విడుదల చేయి ప్రభా. హౌ డు యూ ఎక్సర్సైజ్ జస్టిస్? ఏ విధంగా దేవుని యొక్క జస్టిస్ మీరు ఎక్సర్సైజ్ చేయగలరో తెలుసా? యేసుక్రీస్తు మన కోసం సిలువలో శాపం అయిపోయాడు కాబట్టి ఇప్పుడు జస్టిస్ ఏంటంటే నీవు ఆ శాపం క్రింద నుంచి విడిపించబడాలి. That is how you exercise God's justice. Because Jesus became curse on the cross, you deliver people, those who are under curse. Not because they are good, but because they are the children of God. They should not be under the curse. It is because of the finished work of Jesus Christ. If we count sins, nobody is worthy to stand in front of God. పాపాలను లెక్క పెడితే ఎవరు అర్హులు కాదు దేవుని ముందు నిలబడడానికి. సో మన మంచి పనులను బట్టి కాదు, కానీ దేవుని యొక్క శిలువ కార్యాన్ని బట్టి. ఆయన మన కోసం శాపం అయిపోయాడు కాబట్టి నీ కళ్ళ ముందు కనబడే వాళ్ళు, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు శాపం క్రింద ఉండడానికి వీల్లేదు. ఇంకొకటి చెప్పనా? లార్డ్, యూజ్ మీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. యూజ్ మీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు బ్రింగ్ జస్టిస్ అండ్ ఫ్రీడమ్. ఇఫ్ యూ ఫాస్ట్ అండ్ ప్రే, you will receive the spiritual power and God can use you as an instrument. Hallelujah. Thank you, Lord. I pray, deliver your people from that curse, from that bondage, because Jesus Christ, you became curse for us. థ్యాంక్ యూ ఫాదర్. పాపపు బంధకాలు, ఆ సైతాన్ యొక్క బంధకాలు, కాడి మోను రేకులు తీసే ఆ శక్తిని నాకు దయచేయి. విల్ యూ ప్రే దట్? హెల్ప్ మీ టు అండూ ద స్ట్రాప్స్ ఆఫ్ వికెడ్నెస్. గివ్ మీ ద పవర్ టు బ్రేక్ ద సిస్టమ్స్, టు బ్రేక్ ద డిమానిక్ ప్యాటర్న్స్, బ్రేక్ ద ప్యాటర్న్స్ ఆఫ్ ది ఎనిమీ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ లైఫ్, ఇన్ జీసస్ నేమ్. Hallelujah. Every pattern, every demonic system shall be broken in Jesus' name. And ask God for the heart of compassion, for the heart of compassion on behalf of others. Lord, help me to demonstrate your love. నీ ప్రేమను డెమాన్స్ట్రేట్ చేసే కృపను నాకు దయచే ప్రభా. హెల్ప్ మీ లార్డ్ టు డెమాన్స్ట్రేట్ యువర్ లవ్. థ్యాంక్ యూ ఫాదర్. లార్డ్, హెల్ప్ మీ టు బ్రేక్ ఎవ్రీ యోక్ అండ్ టు డెమాన్స్ట్రేట్ యువర్ ఫ్రీడమ్ అండ్ యువర్ లవ్ ఓవర్ ద పీపుల్.